పార్వదేవి తదేవ మహేశ్వర జై కాల్భైరవ్. ఈరోజు మనము తెలంగాణలో ఎంతో సుప్రసిద్ధమైన నరసింహ క్షేత్రమైన శ్రీ యాదగిరిగుట్ట గురించి తెలుసుకుందామండి. యాదగిరిగుట్ట అంటే ఎవరికి తెలియదు? తెలంగాణలో చాలామంది తెలుసు. తెలంగాణనే కాదండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాలు ప్రతి ఒక్క రాష్ట్రం నుండి కూడా మన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎంతో దూరపు ప్రాంతం నుండి కూడా వస్తుంటారు. అయితే ఇక్కడ నరసింహస్వామి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. అనగా స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారండి. అయితే స్వామి యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి. అయితే శాంత ఋష్యశృంగ మహర్షుల కుమారుడు యాద మహర్షి. అయితే ఆ యాద మహర్షికి చిన్ననాటి నుండి ఒక కోరిక ఉండేదండి. ఏంటంటే ఉగ్రరూపుడైన నరసింహస్వామిని ఎలా ఉంటాడు చూడాలని ఒక కోరిక ఉండేదంట. అయితే ఆ కోరిక మేరకు కఠోరమైన తపస్సు చేసి స్వామి యొక్క సాక్షాత్కారాన్ని ఈ కొండ మీద యాద మహర్షికి పొందారు. అయితే అందుకే కదా అన్ని యాద మహర్షి పేరు మీదనే మనం అందరూ ఇప్పటికి కూడా ఆ కొండని యాదగిరి గుట్ట అని పిలుస్తాం. అంటే ఆ దివ్యమైన ఋషి పేరు యాద మహర్షి. అయితే ఆ యాద మహర్షి పేరు మీదనే యాదగిరి గుట్టగా ఆ కొండ ప్రాచుర్యం పొందింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాదగిరి గుట్ట ఒక క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అయితే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి కూడా ఎంతో మహిమ ఉందండి. అదేంటంటే ఎవరికైనా గ్రహపీడాలు ఉన్నా, దోషాలు ఉన్నా, లేకపోతే ఏమైనా మృత్యు భయాలు ఉన్నా కూడా స్వామివారిని ఇక్కడ సేవిస్తే అవి తొలగిపోతాయి. ఏమిటనగా ఇక్కడున్న ఆంజనేయ స్వామికి ఎవరైనా తమ ఒక బాధలు చెప్పుకొని వాళ్ళు ఏ పీడలతో అయితే ఉంటున్నారో, వాళ్ళకి ఏ బాధ అవుతుందో అది మనసులో చెప్పుకొని ఇక్కడున్న ఆంజనేయ స్వామికి నిష్టగా ప్రదక్షిణలు చేయగలిగితే వాళ్ళకున్న ఎటువంటి గ్రహపీడాలైనా కానీ, లేకపోతే రోగాలైనా కానీ, లేకపోతే ఏదైనా ప్రభావమైనా కానీ, ఎటువంటి ప్రభావమైనా కూడా ఇక్కడ తొలగిపోతుంది. అంతటి మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి క్షేత్రపాలకుడిగా నిత్య పూజలు కూడా అందుకుంటున్నారండి మన హనుమంతుల వారు. అయితే త్రేతాయుగంలో యాద మహర్షి చేసిన తపస్సుకు నరసింహస్వామి ఇక్కడ 5 రూపాయలు సాక్షాత్కరించారు. అంటే త్రేతాయుగంలో యాదవ మహర్షి కోరిక మేరకు ఇక్కడ నరసింహస్వామి 5 రూపాయల్లో ఇక్కడ స్వామివారు సాక్షాత్కరించారు. అయితే ఆ 5 రూపాయలు ఏమిటనగా జ్వాలా నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, గండబెరుణ నరసింహస్వామి, నంద నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అయితే ఇక్కడ యాద మహర్షికి దర్శనమిచ్చి స్వామివారు లోక కళ్యాణం మేరకు ఈ రూపంలో ఇక్కడ స్వామివారు వెలిశారు. అయితే మనము ఈ యాదగిరిగుట్ట ఒక ప్రమాణం మనకి వాల్మీకి రామాయణంలో కూడా మనకి ఉందండి. అదేంటో తెలుసుకుందాం రండి. అయితే ఆ కాలంలో విభాంధక అనే ఒక మహర్షి ఉండేవారు. అయితే ఆ విభాంధక అనే మహర్షి కుమారుడే ఋష్యశృంగుడు. అయితే ఋష్యశృంగుడు ఒక కుమారుడు యాద మహర్షి. మనం అందరం యాద మహర్షి అని చెప్పుకున్నాం కదా. అయితే యాద మహర్షి యొక్క పూర్వనామం అనగా తన ఒక నిజమైన పేరు యాద మహర్షి. యాద మహర్షి కాస్త యాద మహర్షిగా మారింది. అయితే ఋష్యశృంగుడు మహర్షి కుమారుడైన యాద మహర్షి చిన్నప్పటి నుండి నరసింహస్వామికి ఎంతో పెద్ద భక్తుడు. అయితే తన స్వామిని ఎలాగైనా ప్రత్యక్షంగా చూడాలని ఒక కోరిక పుట్టిందంట యాద మహర్షికి. అయితే యాద మహర్షి తన స్వామిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టి స్వామివారికి కఠోరమైన తపస్సు చేశారండి. అయితే ఆ ఘోరమైన తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. అయితే ప్రత్యక్షమైన నరసింహస్వామి ఒక రూపం చూడలేక, అంటే ఉగ్రరూపం కదా నరసింహస్వామి. అయితే ఉగ్రరూపంతో దర్శనం ఇచ్చారనమాట యాద మహర్షికి. అయితే ఆ యాద మహర్షి స్వామిని చూడలేకపోయారంట. అయ్యో, నేను స్వామి కోసం ఘోరమైన తపస్సు చేశాను, కానీ స్వామి యొక్క తేజస్సుని, స్వామి యొక్క ఉగ్రతత్వంని, ఉగ్రరూపాన్ని చూడలేకపోతున్నాను అని యాద మహర్షి కనిపించి, స్వామి నాపై కరుణ చూపి దయచేసి మీరు ఇక్కడ శాంతరూపంగా మీరు కొలువై ఉండాలి స్వామి అనగా, తన ఒక భక్తుడి కోరిక మేరకు ఉగ్రనరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ సమేతుడుగా ఈ కొండ మీద వెలిసారనమాట. అయితే ఇప్పుడు అంటే ఉగ్రరూపుడైన నరసింహస్వామి తన భక్తుడి కోరిక మేరకు శాంతరూపుడిగా దర్శనమిచ్చారు. చూడండి, తన భక్తుడి కోసం ఉగ్రరూపాన్ని దాచిన నరసింహస్వామి శాంతరూపంగా కొలువై ఉన్నారు కదా. అలాంటప్పుడు మీరు తన నమ్ముకున్న వాళ్ళు తన భక్తుల కోసము ఎంతో దూరమైనా వెళ్తారు నరసింహస్వామి. అందుకని చాలామందికి
తెలంగాణ ప్రజలకి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంతో నమ్మకం. ఎందుకనగా నమ్మకం కాదండి, ఎందుకంటే అక్కడ వెళ్ళి నమ్మిన ప్రతీది కూడా వాళ్ళ కోరిక తీరుతాయి. ఇంకోటి అలాగే ఏంటంటే ఏదన్నా దుష్ప్రభావం ఉన్న గ్రహపిల్లన తొలగిపోతాయి. లేకపోతే అంతమంది జనాలు అక్కడ దర్శించారు కదండి, అంటే అంతటి శక్తి అనేది అక్కడ ఆ కొండ మీద ఉంది అని మనము తెలుసుకోవచ్చు. అయితే ఆ విధంగా లక్ష్మీనరసింహస్వామి అలా కొండపై కొలువు ఉండిపోయాడు. అయితే ఇది ఇలా ఉండగా కొన్నాళ్ళ తర్వాత ఆదమహర్షికి కోరిక పుట్టిందంటండి. ఏంటంటే నేను ఎంతసేపు నేను మా స్వామిని శాంతరూపంలో చూస్తాను. మొదటిగా ఉగ్రరూపంతో దర్శనమిచ్చాడు, కానీ ఉగ్రరూపంలో నేను చూడలేను. అందుకని స్వామిని శాంతరూపం దర్శించాను. లక్ష్మీ సమేతుడిగా మనోహరంగా చిన్మయత్వంతో స్వామి చాలా బాగున్నారు. కానీ నేను మా స్వామిని ఇంకా వివిధ రూపాల్లో చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక కోరిక పుట్టింది యాదవ మహర్షికి. అయితే స్వామిని వివిధ రూపాలను చూడాలి. మా స్వామి అలంకార పేరుడు మా స్వామి, ఉగ్రరూపుడు మా స్వామి, అలాగే మా స్వామిని నేను వివిధ రూపాల్లో చూస్తాను. దీనికి నేను తపస్సు చేస్తానని మనసు సంకల్పించి ఆద మహర్షి స్వామి కోసం మరలా ఘోరమైన తపస్సు చేశాడు. అయితే ఆ ఒక భక్తుడి కోరిక మేరకు నరసింహస్వామి ఇక్కడ వివిధ రూపాల్లో చూడాలనుకున్నారు వాళ్ళ భక్తుడు. అంటే ఆద మహర్షి కోరిక ఏంటి, వివిధ రూపాల్లో చూడాలి మా స్వామి అని. అయితే ఇలా భక్తుడి కఠోరమైన తపస్సు మళ్ళీ చేశాడు కదా రెండోసారి. అయితే ఈ తపస్సును మెచ్చి, ఈ ఘోరమైన తపస్సును మెచ్చి స్వామి వాళ్ళు ఇక్కడ ఇదే కొండ మీద జ్వాలా నరసింహస్వామి, నందా నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, గండవీర నరసింహస్వామి అని ఆయా పంచరూపాల్లో ఇక్కడ ఇదే కొండ మీద సాక్షాత్కరించారు. అంటే భక్తుడి కోరిక మేరకు స్వామి వివిధ రూపాల్లో, ముఖ్యంగా పంచరూపాల్లో ఇక్కడ కొండ మీద వెలిశారు స్వయంభూగా. అందుకని కదా మనం అందరికీ తెలిసింది ఏమిటనేది, యాదగిరిగుట్టని పంచనరసింహ క్షేత్రం అని అంటారు. అంటే ఒకే కొండ మీద నరసింహస్వామి వారు ప్రముఖమైన రూపాల్లో, ముఖ్యమైన రూపంలో సతో రజో గుణాలతో కూడి పంచరూపాలతో ఈ నరసింహస్వామి ఈ కొండ మీద వెలిశారు. అందుకని యాదగిరిగుట్ట పంచనరసింహ క్షేత్రం కూడా అంటారు. అయితే యాదర్శికి అనే పేరు నుండే మనకి యాదగిరిగుట్ట ప్రసిద్ధి ఎక్కింది. అనగా యాదర్శి అనే ఋషి అని చెప్పుకున్నాం కదా. అయితే యాదర్శి పేరు మీదే యాదగిరిగుట్ట ప్రసిద్ధి ఎక్కింది. అయితే యాదర్శి అనే ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది ఈ కొండ మీదే. అయితే యాదవ మహర్షి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర. అంటే మన చరిత్ర చూసుకున్నట్లయితే ఏమని చెప్తారంటే, యాదవ మహర్షి తపస్సు చేసిన స్థలము, ఇంకా స్వామివారు సాక్షాత్కరించిన స్థలం కూడా కొండ కింద ఉన్న పాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. అదండి మనకు లక్ష్మీనరసింహస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఒక దివ్యమైన చరిత్ర. జయ నరసింహస్వామి.